Hello, hi. I am Dr. Sindhu, consultant obstetrician and gynecologist. Today let's see about cooking oils. Indian cooking ki ఏ ఆయిల్స్ బెస్ట్ సూటబుల్. ఎక్స్ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ అనేది మోస్ట్ కామన్గా ఫేమస్ ఉన్న ఆయిల్. ఇందులో ఎక్కువ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి బాడీలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి గుడ్ కొలెస్ట్రాల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది హార్ట్ ప్రొటెక్షన్కి హెల్ప్ఫుల్. కానీ ఈ ఆలివ్ ఆయిల్ అనేది ఇండియన్ కుకింగ్కి, డీప్ ఫ్రైడ్కి, హై టెంపరేచర్ కుకింగ్కి సూటబుల్ అవ్వదు. హై టెంపరేచర్స్ పైన ఆలివ్ ఆయిల్తో కుకింగ్ చేస్తే అందులో ఉన్న గుడ్ సబ్స్టెన్సెస్ అన్నీ కూడా బర్న్ అయిపోతాయి. దీని బర్నింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ. సో ఇది సాలడ్స్ పైన డ్రెస్సింగ్కి, కోల్డ్ ఫుడ్స్ పైన వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇండియన్ కుకింగ్కి ఆలివ్ ఆయిల్ ఈజ్ నాట్ సూటబుల్. సో కమింగ్ టు అవకాడో ఆయిల్. Avocado oil has all good fats and that is best for Indian cooking. దీని హీట్ పాయింట్ కూడా ఎక్కువ. సో డీప్ ఫ్రైడ్ ఫుడ్స్కి, రెగ్యులర్ కుకింగ్కి అవకాడో ఆయిల్ విల్ బీ ద బెస్ట్ వన్. కమింగ్ టు ద సెకండ్ ఆప్షన్, గీ. గీలో కూడా మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది హార్ట్ ప్రొటెక్షన్కి, జాయింట్ పెయిన్స్ నుంచి ప్రొటెక్షన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో గీతో కుకింగ్ చేసుకోవడం కూడా ఈజ్ అ బెస్ట్ ఆప్షన్. ఇండియన్ కుకింగ్కి, హై హీట్ కుకింగ్కి గీ ఈజ్ ఆల్సో బెస్ట్. కమింగ్ టు థర్డ్ ఆప్షన్, సిసేమ్ ఆయిల్ అంటే నువ్వుల నూనె. ఇది కూడా హై టెంపరేచర్స్ని బాగానే తట్టుకుంటుంది. సో ఇండియన్ కుకింగ్కి సిసేమ్ ఆయిల్ ఈజ్ ఆల్సో సూటబుల్. ఫోర్త్ ఆయిల్ ఈజ్ మస్టర్డ్ ఆయిల్. ఇది ఎక్కువగా మనం పికిల్స్ చేయడానికి యూజ్ చేస్తాము. బట్ హై హీట్ పైన కుకింగ్ కూడా మస్టర్డ్ ఆయిల్ ఈజ్ యూస్ఫుల్. సో దీస్ ఆర్ ద బెస్ట్ 4 ఆయిల్స్. అండ్ ఈ ఆయిల్స్ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఆర్ బెటర్. రిఫైన్డ్ ఆయిల్స్, హైడ్రోజినేటెడ్ ఆయిల్స్, ప్యాక్డ్ ఆయిల్స్ హెల్త్కి సేఫ్ కాదు. అండ్ వన్ మోర్ థింగ్, రీహీటింగ్ అంటే ఆయిల్తో ఒకసారి కుక్ చేసిన తర్వాత మోస్ట్లీ మన ఇళ్ళల్లో దాన్ని మళ్ళీ సేవ్ చేసుకొని అదే ఆయిల్తో మళ్ళీ కుక్ చేస్తారు. ఒక్కసారి ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ రీహీటింగ్ అనేది చేస్తే అందులో ఉన్న గుడ్ సబ్స్టెన్సెస్ పోయి బ్యాడ్ ఫ్యాట్స్, ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. వీటి వల్ల బాడీలో ఇన్ఫ్లమేషన్ చేంజెస్ ఎక్కువయ్యి త్వరగా హార్ట్ అటాక్స్, స్ట్రోక్స్ వచ్చే రిస్క్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఆయిల్ని రీహీట్ చేయకూడదు, రిఫైన్డ్ ఆయిల్స్ యూజ్ చేయకూడదు. అండ్ కొంతమంది కోకోనట్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ ఇది వాడొచ్చా అని అడుగుతున్నారు. కోకోనట్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్లో ఫ్యాట్ అనేది మంచిదే ఉన్నా కూడా హయ్యర్ అమౌంట్స్ తీసుకుంటే మనం ఎక్కువగా లావ్ అయ్యి ఒబేసిటీ దారిన పడే ఛాన్సెస్ ఉంటాయి. సో కోకోనట్ ఆయిల్ అండ్ గ్రౌండ్నట్ ఆయిల్ అనేవి లిమిటెడ్ అమౌంట్స్లో తీసుకోవాలి. థ్యాంక్ యూ.